దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు, వారు అసహ్య కార్యములు చేస్తారట. తనను సృష్టించిన సృష్టికర్తనే మర్చిపోయేటువంటి మానవుని జీవితం అది ఒక నరకకూపంగా మారిపోతుంది. అటువంటి వారికి దేవుడు మరణశిక్షను విధిస్తాడు. ఒక మనిషిని చంపారనుకోండి, దానిని దేవుడు క్షమించవచ్చు. ఒకరి దగ్గర దొంగతనం చేస్తారనుకోండి, దానిని దేవుడు క్షమిస్తాడు. ఇక భూమి మీద ఎటువంటి ఘోరమైన పాపాలు చేసిన వాటన్నిటిని కూడా క్షమించగల దేవుడు మన ప్రభు అని యేసు. కానీ ఆయన రాజ్యం పైన ఎవరైతే తిరుగుబాటు చేస్తారో అటువంటి వారికి క్షమాపణ లేదు. కాబట్టి అటువంటి వారికి మరణశిక్షను విధిస్తాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ఈ ముగ్గురు, దానియేలు అని నలుగురు కూడా బబులోను దేశము బానిసలుగా వెళ్ళిపోయినప్పుడు, పరాయి దేశం వచ్చాం కదా, మా దేశంలో మా దేవుడిని ఆరాధించేవారము, ముమ్మార్లు ప్రార్థన చేసేవారము, ఆ ఆచారాలను ఇక్కడ చెయ్యాలా, మాకు అవసరమా అని ఆయన అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన దేవుడైన యెహోవాను వారు మర్చిపోలేదు. జ్ఞాపకం పెట్టుకోండి, తన దేవుడైన యెహోవాను మర్చిపోయిన వారి స్థితిగతులు ఎన్నోసార్లు మారిపోయినాయి. అగ్నిగుండాలకు నడిచి వెళ్ళారు. సింహాల గుహలో వేయటానికి సిద్ధమైనప్పుడు అక్కడ రొమ్ము విరుచుకుని నిలబడ్డారు. మేము సింహాల గుహలో కన్నా పోతాం తప్ప కానీ మీ దేవుడికి మొక్కం, కానీ మా దేవుడికి మాత్రమే మొక్కుతామని తన దేవుడిని మర్చిపోలేదు. కొన్నిసార్లు మనల్ని దేవుని మార్గాల్లోంచి తప్పించడం కోసం, పాపములో పడవేయటం కోసం సాతాను లాగుతూ ఉంటుంది. లాగినప్పుడు మనం పడిపోయామంటే మన బలహీనత, అది సాతాను తప్పు కాదు. బలవంతుడు ఇప్పుడు బలహీనుడిని జయిస్తాడు. నువ్వు బలవంతుడిగా ఉంటే బలహీనమైన దాన్ని నువ్వు జయించగలుగుతావు, కానీ నువ్వు బలహీనంగా ఉంటే బలమైన దాన్ని నువ్వు ఎప్పుడూ జయించలేవు. నీకంటే బలవంతుడు ఎవరు ఉండకూడదు అంటే దేవుడు చెప్పినట్లు, ఇదిగో శీఘ్రముగా సాతాను నీ కాళ్ళ కింద చిదగదొక్కించేద్దను అనే మాట ప్రకారం అటువంటి బలాన్ని మనం తెచ్చుకోవాలంటే మొట్టమొదటిగా ప్రభు మాట వింటూ నేర్చుకోవాలి. ఎందుకంటే నిత్యముగా శీఘ్రముగా సాతానుని నీ కాళ్ళ కింద చిదగదొక్కించేద్దను అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరన్నాడు? సాతానుని మీ కాళ్ళ కింద చిదగదొక్కిస్తాను అన్నాడు. దొక్కించేవాడు ఎవరు? మన దేవుడే తొక్కిస్తాడు. తొక్కించేటప్పుడు మనం ఏం చేయాలి? కేవలం ఆయన చేతులు ఒక బొమ్మ వల్ల నిలబడితే చాలు, ఆయన్ని పైకి లేపి కొద్దిసి దాన్ని తొక్కిస్తూ ఉంటాడు. అంటే బలం ఎవరు ఇస్తారు? మన పైకి లేపేటువంటి వారు ఎవరు? మనల్ని దాన్ని తొక్కించేటువంటి వారు ఎవరు? దేవుడి. కాబట్టి ఆయన చేతిలో ఉండటం నేర్చుకోవాలి. నేను బలవంతుని అని ఆయన చేతి నుంచి తప్పుకున్నవా, నీకంటే బలహీనులు ఎవరు లేరు, కానీ నీకంటే బలవంతుడైన వాడిని నీ జయించుకుపోతాడు. నీ చావు దగ్గరికి వస్తుంది. మనం ఏదేమైనప్పటికీ కూడా దేవుని పిల్లలము, దేవునికే మనం లోబడి ఉండాలి, మనుషులకు కాదు, మనుషుల ఆచార వ్యవహారాలకే కాదు, మనుషుల పద్ధతులకు కాదు. మనం లోబడి ఉండాల్సింది దేవునికే. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. మనం దేనికైతే లోబడి ఉంటామో దానికే దాసులం అవుతామంట. లోకానికి లోబడి ఉంటామా? లోకానికి దాసులము. దేవుడికి లోబడి ఉంటామా? దేవుడికి దాసులము. మనం దేవుడికి దాసులమా? లోకానికి దాసులమా? ఆలోచించండి ప్రియులారా. మరొకసారి దేవుడు చెప్పే మాట ఎలాగంటే, మీరు బలవంతులై ఉండండి, మీరు ప్రార్థనలో బలవంతులై ఉండండి, సత్యము చెప్పుటలో బలవంతులై ఉండండి, ప్రభువుని ఆరాధించటంలో బలవంతులై ఉండండి, ఆకాశమందు దేవుడు ఉన్నాడని నమ్మటంలో, విశ్వసించటంలో కూడా బలవంతులై ఉండండి. ఈ బలాన్ని ఇక్కడ కోల్పోయారంటే అక్కడ మీరు నరకానికి పోతారు. ఇక్కడ బలం తెచ్చుకున్నారంటే నిత్యముగా పరలోక రాజ్యంలోకి వెళ్ళి కూర్చుంటారు. బలవంతులు ఒక్కళ్ళే దేవునితో వెళ్ళేటువంటి వారు. ఆ బలమైనటువంటి వేగముతో వచ్చే దేవుని రాజ్యమునకు వారసులుగా మార్చబడాలంటే మనం కూడా బలవంతులమై ఉండాలి, శక్తివంతులమై ఉండాలి. ప్రియులారా, ఆలోచించాను. మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి అనేకమైన కారణాలు. ఒక్కొక్క కారణం ఏంటంటే మన బలహీనతలే. ఒక్కొక్క బలహీనత, డబ్బు బలహీనత, వ్యామోహం అనే బలహీనత,
ఇక ఆశ అనే బలహీనత, శరీర సంబంధమైన కోరికలనే బలహీనత, రకరకాలైన బలహీనతల్లో పడిన మనము బలహీనులుగా మారిపోతే దేవుని బిడ్డలుగా మనం బలవంతులుగా ఉండలేము. అప్పుడు బలవంతుడు అయిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మనల్ని జయించుకుని పోతాడు, ఎర్రను పట్టుకుని పోతాడు. ఎక్కడికి పోతాడంటే పాతాళ అగాధానికి పోతాడు. ఆ ఎర్ర అక్కడ ఉంటుంది, ఇక పైకి తీయబడదు. చక్కగా దేవుడు లేడు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో బుద్ధిహీనులే అంట. మనం బుద్ధిహీనులమా బుద్ధిమంతులమా? మన బుద్ధిమంతులమైతే ఎలాగుంటామండి? మన దీపమ్మలు పట్టుకుని మనం చక్కగా బుద్ధి కలిగిన కన్యకులుగా మనమందరము ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన రాకడ సమయంలో మనందరం ఎత్తబడి ఆయనతో పాటుగా పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. బుద్ధిమంతులు చేసే పని, బుద్ధిహీనులు చేసే పని ఏంటండి? శరీర సంబంధమైన కోరికలతో ఈ లోకంలో వచ్చినప్పుడు చూద్దామలే అనేటువంటి వారు. బలహీనులు ఏంటంటే వారు లోకానికి దాసులైనటువంటి వారు లోకంలో తిరుగుతూనే ఉంటారు, వారు నశించిపోతారు. అటువంటి జాబితాలో, నశించిపోయే జాబితాలోకి వెళ్ళిపోయే కంటే కూడా రక్షించబడే గుంపులు మనందరం ఎత్తబడుట ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. మన గమ్యం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు. అన్నిటికంటే ప్రధానమైనటువంటి మాట ఏమిటండి? దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయనే మనకు ఆధారం. ఆయన లేకపోతే మనం బ్రతకలేమండి. దేవుడు లేకపోతే మనం బ్రతకలేమండి. దేవుడు కన్నెర చేస్తే మనం నిత్యనాశనానికి పోతామా అండి? ఈ భూమి మీద చాలామంది మతస్థులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అందరికీ మరణం ఉంది, అందరూ చనిపోతారు. చనిపోయిన ప్రతివాడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ ఒక్కడే దేవుడు, ఆయన ఆకాశమందు ఉన్నాడు. అందరికీ చావు ఉంది, చావులేంటి వాడు ఎవ్వడూ లేని ప్రపంచంలో అందరూ చచ్చిపోతారు. కాకపోతే భూమి మీద ఆ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు గొప్పవాడు అని చెప్పుకుంటారు, కానీ దేవుడు ఎవరో గుర్తెరగాలి. ఆ నిజ దేవుడు ఒక్కడే. ఆది యందు దేవుడు నేను, ఆయన భూమి ఆకాశంలో సృజించినవాడు దేవుడు ఒక్కడే. అది నమ్మగలిగితే మానవ జీవితంలో విశ్వాసం అధికంగా ఉంటుంది. అధికము చేసినట్టు విశ్వాసం ఏదైతుందో నేను పరలోక రాజ్యానికి ఎత్తుతుంది. నీలో విశ్వాసం సన్నగిలిగిందా? నీలో ఉన్న ఆ గొప్ప దేవుని ప్రేమ కరువైపోయిందా? లోకాన్ని వెంబడించావా? నిత్యనాశనానికే పోతావు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకూడదు. మన దేవుడు మనకున్నాడు. మన దేవుడి తర్వాతే సమస్తము. దేవుడు లేకుండా ఏది లేదు. సమస్తము ఆయన మూలంగా కలిగింది. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన మూలంగా కలిగిన దాన్ని బట్టే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ లోకంలో ధనము, భార్య, పిల్లలు, కుటుంబాలు, లేకపోతే వివిధమైన ఆస్తులు, రకరకాల అన్నీ కూడా దేవుని తర్వాతే. దేవుడి కంటే ముందు ఏది లేదు. ఆయనే మనకు ప్రధానమైన దేవుడు, యాజకుడు. ఆయన మనల్ని రక్షించగల సమర్థుడు. మనందరము దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయి అక్కడే కూర్చోవాలి, దేవుని దగ్గరే మాట్లాడాలి. దేవునితోటే మనం ఉంటాం, వేవేల సంవత్సరాల పట్టు ఉంటాం, నిత్యము ఆయనతో ఉంటాం. ఈ లోకం మనతో ఉండదు, లోకాస్తులు మనతో ఉండరు, స్నేహితులు మనతో ఉండరు, అన్నదమ్ములు మనతో ఉండరు, అక్క చెల్లెళ్ళు మనతో ఉండరు. మనతో ఉండేవాడు నిత్యరాజ్యంలో సజీవుడైన దేవుడే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. ఆయన దగ్గరికి వెళ్ళిపోవటానికి మనం ప్రయాసపడే బిడ్డలుగా ఉండాలి. దేవుడు లేడని చెప్పట అసాధ్యము, చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం జీవిస్తున్నాం. ఆయన లేకపోతే మనకి జీవితం లేదు, మనకు బ్రతుకు లేదు, మనకు రక్షణ లేదు. మనం ఈనాడు కూడా వర్ధిల్లనే వర్ధిల్ల. మనం బ్రతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే దేవుడే ఇచ్చినట్టు కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం. దేవుడు దీవించును గాక.